నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అత్యంత వైభవంగా భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన నిర్వాహకులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్. ఆక్వా రైతులకు విద్యుత్ 1.50 పైసలకు యూనిట్ అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల గాంధీ భగవాన్ దాస్. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వింటూ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. వీరితో పాటు డిఆర్ఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్లతో కలిసి అర్జీలను స్వీకరించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సత్వరంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 1.50 రూపాయలకే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్ దాస్ రాజు అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం బాపట్ల జిల్లా ఆత్మీయ సమావేశం స్థానిక సభ్యులు ఆనంద గజపతిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ భగవాన్ దాస్ రాజు మాట్లాడుతూ ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి సొసైటీల ద్వారా సబ్సిడీ రుణాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. రొయ్యల వెరిఫికేషన్లో కౌంటు ప్రకారం రేట్లు నిర్ణయించాలని కోరారు. రైతులు జిల్లా మండల స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకుని ఆక్వా సాగులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈదర కుమార్, సభ్యులు రామలింగరాజు, సత్యబాబు, రైతులు మోపిదేవి శ్రీను, ఐజాక్, ఎం. హరినాథబాబు, కాకర్లపూడి భాస్కర్ రాజు, రామకృష్ణం రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కాబట్టి మెరైన్ సెక్టారు, ఆక్వా సెక్టారు, రెండు సెక్టార్ల మీదే చాలా గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ విపరీతమైన ఫండ్స్ వస్తున్నాయి. మనం కొనే జిఎస్టీలు కడుతున్నాం. కొనే వస్తువుల మీద మనం మంచి ఆహారమైన రొయ్యలు పండించి మంచి విదేశీ నుంచి ఎక్కువ ఉత్పత్తులు చేయడం వల్ల మనకి ఎక్కువ సుంకం వస్తుంది రాష్ట్రానికి చేయడం. కానీ మన రాష్ట్రం కానీ సెంట్రల్ కానీ ఈ ఆక్వా పరిశ్రమ ఏంటో తెలియదు. దీని మీద మనం ఏదైనా అభివృద్ధి చేయాలనే ఆలోచనే లేదు. అంటే మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇది చిన్న పరిశ్రమ, ఎక్కువ సంపాదన ఇస్తున్నాం, ఇచ్చేది మనకి ఏం ఉపయోగాలు చేయట్లా. ఏదో కరెంట్ సబ్సిడీ ఇచ్చామంటారు, దానికి కోతలు వచ్చేటప్పుడు చెబుతారు మేము వస్తున్నాం, కరెంట్ సబ్సిడీ చేస్తున్నాం, తీసుకోండి అంటారు. అది మనకి ఇచ్చేది సముద్రంలో నీటి బొట్టు లాంటిది. మనకి ఇచ్చే అభివృద్ధిలో మనకి ఇచ్చేది చాలా తక్కువ శాతం. కానీ మనం ఏమి వనరులు తీసుకోలేకపోతున్నాం. అది ఎందువల్ల అంటే మనం గవర్నమెంట్ దృష్టి మీద ప్రయత్నం చేయలేకపోవటం, పోరాటం చేయట్లా. కాబట్టి మన సంఘాలుగా ఏర్పడి మనకు కావాల్సిన హక్కులంటే మనకు కావాల్సిన వనరులను మనం సమకూర్చుకోవాలి. సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా కింద ఇంప్లిమెంటేషన్ లేదు. దానివల్ల రైతులు ఎవరికి తెలియదు. అప్పుడు ఎంతసేపు ఏంటి ఎవరో పెద్దోడు కొంతమంది అక్కడ కొద్దిగా ఆ సొసైటీ కింద ఏర్పడి వాళ్ళు సాధించుకున్నారు శుభ్రంగా సబ్సిడీలు. కానీ నా సామాన్య రైతుకి కానీ మనకు కానీ సింగిల్గా ఎక్కువ కాకుండా 20 మంది పైబడి వేసుకో అలా సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుని అది ఎన్ఎఫ్బీలో కనుక నోట్ చేయించుకుంటే రేపు పొద్దున్న వచ్చి సబ్సిడీలు ఏమైనా ఉంటే కంపల్సరీ అవి రైతులు ఉంటాయి. ఆ రకంగా మేము కూడా ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్న పాలకుల్లో మీరు కూడా మీ యొక్క జిల్లా ఆఫీసులో ఎక్కడ ఏరియా ఒక 20 మంది రైతులు వాళ్ళు కూడా ఏంటంటే కంపల్సరీ అప్సరా సర్టిఫికెట్ ఉండి ఒక 20 మంది రైతులు కనుక ఒక సొసైటీ కింద ఏర్పడి అది రిజిస్టర్ చేయించుకుంటే మేము సబ్సిడీలు ఏమన్నా ఉంటే కనుక గ్యారంటీగా మనందరికీ అంతే. అలాగే ఎన్ఎస్సిఎల్ అని ఇలా ప్రభుత్వం రైతుల దగ్గర మెటీరియల్ కొనడానికి ఒక సంస్థ ఎన్ఎస్సిఎల్ ఏర్పాటు చేసింది. వాళ్ళు
మనం ఇప్పుడు 300 రూపాయలు కనుక 100 రూపాయలు బయట కొంటే వాళ్ళు 320 230 రూపాయలు కొంటారు, 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. కానీ వాళ్ళు రైతు దగ్గర కొనాలంటే సొసైటీ దగ్గర కొంటారు, రూల్. కానీ మన దగ్గర సొసైటీలు లేకపోవడం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఏజెంట్ దగ్గర కొనుక్కుని మామూలుగా రైతు దగ్గర ఎలాగా ఏడు వరకు కొనేసుకుని ఆ 20-30 రూపాయలు వాళ్ళందరూ పంచుకుంటారు. అది కాదు, ఈ రకంగా అవసరం చేత ప్రభుత్వం మన దగ్గర ఎన్ఎస్సీఎల్ ద్వారా మనకి రైతులు ఒప్పిడి చేయాలని కొనాలన్నా మనం ఏర్పడాలి. గవర్నమెంట్ నుంచి రావాల్సిన సబ్సిడీలు కూడా పొందాలంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు పొందాలంటే ఈ సొసైటీ అనేది చాలా ముఖ్యం. అది తప్పకుండా మీరు అందరూ కూడా 20 మంది ఆ ఊళ్ళో ఉన్న గ్రామ రైతులు అందరూ కూడా ఎక్కువ మంది ఉంటే 2 సొసైటీకి అది ఎన్నైనా పెట్టి కొన్ని ఇబ్బంది అలా ఉంటే దాని రికగ్నైజింగ్ ఉంటుంది. కర్లపాలెం మండలంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వెద పద్ధతిలో వరి సాగును రైతులు చేపట్టారు. మండలంలో మొత్తం 17,000 ఎకరాలు ఉండగా నదులలో జలాశయాలు పూర్తి స్థాయిలో లేక కాలువల ద్వారా నీరు రాకపోవడంతో వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షపు నీరు, కాలువల్లో వచ్చే కొద్దిపాటి నీరుతో వెద సాగును రైతులు చేపట్టారు. ఇప్పటి వరకు సుమారు 5,000 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు. వర్షాలు కురిసి కాలువలు పూర్తి స్థాయిలో నీరు వస్తే వరి సాగు చేసేందుకు నారును రైతులు సిద్ధం చేస్తున్నారు. కర్లపాలెం, సమ్మటవారిపాలెం, పెద్దగొల్లపాలెం, బుద్ధం గ్రామాలలో వ్యవసాయంలో వరి సాగు చేస్తున్నారు. మాడిపోతుంటే ఆ కాలంలో నీళ్ళుంటే చాలు తోడిపోతున్నాం. 7 ఎకరాలు వేసాము, దాదాపు ఒక 10-30 ఏళ్ళు అయింది. 30 అవి ఉంటాయో పోతాయో కూడా తెలవదు. వర్షాల కాలంలో వస్తే ఏదైనా లేకపోతే పోలిపెట్టాలి. వాళ్ళు 100 ఎకరం వేశారు, ఇటు 100 ఎకరం వేశారు. చండాలపాలి ఈ సత్తా బతుకుతా సావకుండా బతకకుండా. బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, యోగి వేమన సంస్థల సంయుక్తంగా యోగా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలో అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యోగాసన ఛాంపియన్షిప్ పోటీలు జరిగినవి. ఈ పోటీలందు దగ్గరగా 60 మంది వరకు పాల్గొనడం జరిగింది. బాపట్ల గురుకుల పాఠశాల, కాకుమాను, నర్సాయిపాలెం నుంచి పిల్లలందరూ వచ్చారు. మా బాపట్ల వేమన యోగ సాధన విద్యా మందిర్ స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ పాల్గొని మొదటి స్థానం సంపాదించినటువంటి అందరూ కూడా రాష్ట్ర స్థాయి యోగాసన పోటీలు నెల్లూరు జిల్లా కావిలినందు జరుగుతున్నవి. ఆ పోటీల్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. కావిల్లో మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం సాధించిన వారు జార్ఖండ్ రాష్ట్రంలో ధన్బాద్లో జరిగేటువంటి నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్కి పాల్గొంటారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బాపట్ల చీల్ రోడ్లోని యూకో హౌస్ నందు బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాసన ఛాంపియన్షిప్ 2026 కార్యక్రమం జరిగింది. ఈ యోగాసన ఛాంపియన్షిప్ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ బొత్తుల వెంకట సుబ్బమ్మ, కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ బి శరత్బోస్ గారు ప్రారంభించిన తరువాత యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, యోగా గురువు అల్లాడి రవికుమార్ గారు కార్యక్రమంలో సంబంధించి 3 స్థాయిల్లో యోగాసన ఛాంపియన్ పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పాల్గొన్నటువంటి ఆయా పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా యోగాసన ఛాంపియన్షిప్ 2026 పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పాటు మెరిట్ సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరిగింది. మాకర్లవారి రామానుజ కూటమికి సంబంధించి గతంలో తీసుకున్న అమాల్గమేషన్ ఆర్డర్ను రద్దు చేస్తూ భక్తులకు, బాపట్ల ప్రజలకు హాజరైన సమాచారం లేకుండా కొత్త ఆర్డర్ తీసుకురావడం తీవ్రంగా కలత కలిగించే విషయమని మాజీ ఉపసభాపతి, మాజీ బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దశాబ్దాలుగా రామానుజ కూటమి ఏ విధంగా క్షీణదశకు చేరుకుందో బాపట్ల ప్రజలందరికీ తెలుసునని ఆయన పేర్కొన్నారు. మాకర్ల వారు ఏర్పాటు చేసిన కూటమి ఆశయాలను కొనసాగించడంతో పాటు బాపట్ల క్షేత్ర పాలకుడైన శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గతంలో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తాను డిప్యూటీ స్పీకర్గా ఉన్న సమయంలో ఎండోమెంట్ శాఖ అధికారులతో సంప్రదించడంతో పాటు బాపట్లకు చెందిన మాకర్ల వారి కుటుంబాలకు కూటమితో అనుబంధం ఉన్న వారికి భక్తులకు సంబంధించిన వర్గాలతో చర్చించి ఒక శాశ్వత పరిష్కారం కోసం అమాల్గమేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లినట్లు కోన రఘుపతి వివరించారు. శిథిలావస్థకు చేరిన పాత రామానుజ కూటమి స్థానంలో టీటీడీ ఆలయ సత్రాలను తలపించే విధంగా ఆధునిక సౌకర్యాలతో ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. ఆ భవన నిర్మాణంలో భావనారాయణ స్వామికి సంబంధించిన భక్తుల విరాళాలు కూడా ఉన్నాయన్న సంగతి మనం మరవకూడదన్నారు. ఆ భవనాన్ని బ్యాంకుకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఒకవైపు శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధికి, మరొక వైపు మాకర్ల వారి ఆశయాల సాధనకు ఉపయోగపడేలా శాశ్వత ఆదాయ వనరుగా రూపొందించినట్లు చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు ఏ ఒక్కరివో కొంతమంది కాకుండా బాపట్ల వాసుల మరియు భక్తుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని చేయవలసిందిగా కోరారు. గతంలో కంటే మెరుగ్గా ఆలోచించి ఆ సత్ర నిర్వహణలో లోటుపాట్లు ఉంటే ఎండోమెంట్ శాఖ వారితో కూడా చర్చించి, అదేవిధంగా భక్తులు కమిటీలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని, ఇటువంటి ఆర్డర్ల ద్వారా మొత్తం దేవాలయ నిర్వహణలో మాకర్ల వారి ఆశయాలను డోలాయమానంలో పడేయకూడదన్నారు. అదేవిధంగా భక్తులకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే వారికి వసతి కల్పించడం, ఎండోమెంట్ శాఖకు కార్యాలయ గది ఏర్పాటు చేయడం, చిన్న ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం వంటి అనేక సౌకర్యాలను కల్పించామని, ఇవన్నీ బాపట్ల ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తున్నారని అన్నారు. బాపట్లలో భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకోవాలని కోన రఘుపతి కోరారు. బాపట్ల అభివృద్ధి కోసం పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని, బాపట్ల అభివృద్ధి కోసం అవసరమైన ప్రతి అంశంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని కోన రఘుపతి స్పష్టం చేశారు. కార్యక్రమంలోకి రాఘవరెడ్డి, కోకిలగడ్డ చెంచయ్య, ఎచ్చరయ్య, ఏడుకొండలరెడ్డి, లీలా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దాని మీద ఎందుకు ఇంకా లోతుగా ఆలోచించలేకపోయారో, ఏదో కొద్దిమంది చెప్పినటువంటి మాటలకు ఎందుకు వెళ్ళారో, మనం కట్టింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కట్టాం. పైన వచ్చేటువంటి ఆ పైన ఉన్నటువంటి రూములు కానీ, హాల్ కానీ, భావనారాయణ స్వామి గుడిలో ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే మేము చాలా ఇబ్బంది పడ్డాం. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అక్కడ మరి ఆ రోజు ప్రతిష్ట కోసం అక్కడి నుంచి వచ్చినటువంటి పెద్దలు, అర్చక స్వాములు ఉండాలంటే ఎక్కడా వసతి లేనటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా అటువంటి ఒక ప్లేస్ కావాలని ఆ రోజే మనం గమనించాం. దాని కిందనే ఆస్తిని ప్రాపర్గా కన్స్ట్రక్ట్ చేయాలి, ఉపయోగించాలనే ఉద్దేశంతోనే దానికి కూడా ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా అందరితో ఆలోచన చేసి మరి దాదాపు 1,70,00,000 రూపాయలతో దాన్ని నిర్మిస్తే దాని గురించి ఏం మాట్లాడకుండా ఇవాళ సింపుల్గా మాకు అధికారం ఉంది కదా అని ఒక అమాల్గమేషన్ ఆర్డర్ తెచ్చేస్తాం, క్యాన్సిల్ చేస్తామని అంటే ఇవాళ దీనివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? ఇదే కదా మనం చెప్తా ఉంది. ఇవాళ మనం ఇది నా ఆస్తిలాగా, మా ఆస్తి అసలు మన ఊరు ఇది. మీరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి పోయారో, మీరు ఎంతమంది ఉన్నారో ఇవన్నీ మర్చిపోయి ఈ సమాజంలో, ఈ సంఘంలో, ఈ బాపట్లలో పౌరులుగా ఆలోచించట్లా, ఈ బాపట్ల అభివృద్ధిలో భాగస్వాములుగా, బాపట్లలోనే మనం ఇక్కడ పుట్టాం, ఇక్కడ గిట్టాలి, ఈ బాపట్ల అభివృద్ధిని కాంక్షించాలి, మన భావదేవుడిని కొలుచుకోవాలి, ఆయనతోనే మన అభివృద్ధి ముడిపడి ఉంది అనేటువంటి అంశాలను కూడా పక్కన పెట్టి ఒకళ్ళేమో ఇది మాదంటాడు. అక్కడ తూర్పు సత్రం చూస్తే పేరం గరుడాచలం నాయుడు గారు చివరి ఉందంటే మా నాయుడు అంటారు ఒకడు, ఇక్కడ మాకర్ల వారిదంటే వెలమలది మాదంటారు. ఇది ఏంటిది అసలు? అర్థం ఉందా? ఇక బ్రహ్మాండం వాళ్ళు వచ్చి మాదని వాళ్ళు ఎదురకుండా ఆ గుడి మాదేని వెనకాల గుంటలు తవ్వుతారని నాకు తెలియదు. ఇది ఒకసారి ఎండోమెంట్స్ కిందకి వెళ్ళాక ఇది గవర్నమెంట్ ఆస్తి, ప్రజల ఆస్తి. ఇది ఎవరు వ్యక్తిగతంగా ఎలా దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు? చేసిన దాంట్లో ఏదన్నా లోపాలు ఉంటే దీన్ని సవరించుకోవచ్చు, ఇంకా మంచి వైడర్ దీంట్లో డెవలప్మెంట్లో మనం ఆలోచించుకోవచ్చు, దాని మీద రిటర్న్ డైరెక్షన్స్ ఇవ్వచ్చు. అంతే తప్పించి ఇది మా పెత్తనంలో ఉండాలి, మా కింద ఉండాలి, మాది ఇది అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో అది చాలా ప్రమాదవంతమైంది. ఇవాళ రామానుజ కుటుంబంతో పాటు నేను ఎందుకు చెప్పానంటే తూర్పు సత్రం గురించి కూడా చెప్పానంటే అక్కడ ఇవాళ అపరకర్మలు చేసుకుంటారు. వాళ్ళు బ్రాహ్మణులు వెళ్తారు, వైశ్యులు వెళ్తారు, కాపులు వెళ్తారు, అందరూ హిందువులు ఎవరైతే ఆ ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళందరూ వెళ్ళి చేసుకుంటారు. ఇదేదో ఒక కాపుల ఆస్తులాగానో
పేరంగలోచల నాయుడు గారు మాకు అప్పచెప్పారన్నట్టుగానో భావించడం తప్పంటున్నాను. మనం ఎవరైనా సరే, పెలమలైనా కాపులైనా ఎవరైనా సరే, మా అనుకున్నప్పుడు తప్పకుండా దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి పాల్పంచుకోండి, తప్పులేదు. ఏ ఉద్దేశాలతో అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారో దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మీ వంతు మీరు కృషి చేయండి. అంతే తప్పించి ఇది మాది అనేటువంటి అహంకారపూరితంగా ధోరణితో వెళ్ళి దాన్ని వేరే రకమైనటువంటి అర్థాలు తీయడానికి ప్రయత్నం చేస్తే అది పెద్దలు ఏదైతే నిర్ణయం చేశారో, ఏ ఉద్దేశాలతో అయితే ఏర్పాటు చేశారో అవి పోతాయి. కాబట్టి నేను చేతులెత్తి నమస్కరించి వాళ్ళందరినీ కోరుకుంటుంది ఒకటే, దీంట్లో రఘుపతికి వ్యక్తిగతంగా ఎటువంటి ఒక్క పైసా, ఒక్క పర్సెంట్ నా వ్యక్తిగతం ఏం లేదు దీంట్లో. ఓం నారాయణ ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలయ్యా, ఆది నారాయణ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా. భగవాన్ శ్రీ 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 కొలకమూడి వెంకయ్య స్వామివారి ఆరాధన మహోత్సవం బాపట్టలో ఘనంగా నిర్వహించారు. మహనీయుడు, అవధూత స్వరూపుడు వెంకయ్య స్వామి మానవుడు మహనీయునిగా కాగల శక్తి భగవంతుడు భక్తులకు పరంగా ప్రసాదించాడని, కష్టాల నుంచి, సంసార బాధల నుంచి విముక్తి పొందాలి అంటే భక్తి మార్గం ఒకటేనని, అందుకే మన కోసం అవధూత రూపంలో శ్రీ వెంకయ్య స్వామి అవతరించి మానవులను, భక్తుల నుంచి విముక్తిని ప్రసాదించే మార్గం చూపారని భక్తులు తెలిపారు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి మానవుడిగా, మహనీయుడిగా, గురువులకే గురువుగా, భగవంతునిగా సూర్యచంద్రులున్నంత వరకు తాను భక్తకోటిని సంసార సాగరం నుంచి దాటించి శాంతి ప్రసాదించి కోరికలను తీరుస్తూ మోక్ష వైపు నడిపిస్తున్నారన్నారు. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సాధకులకు, భక్తులకు అనుభవమే అని నిర్వాహకులు పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలోని మాధవస్వామి ఇంటి వద్ద మల్లిక ఆధ్వర్యంలో హోమం నిర్వహించి ఆరాధనను అత్యంత వైభవంగా జరిపారు. స్వామివారి ఆరాధన సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా పాండురంగపురం రోడ్డులోని శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి దేవాలయంలో వెంకయ్య స్వామి వారి విగ్రహానికి అభిషేకం, హోమం, విశేష పూజ కార్యక్రమం, తదుపరి స్వామివారి భజన కార్యక్రమాలు నిర్వహించారు. విజయలక్ష్మీపురం గాయత్రి అపార్ట్మెంట్ వద్ద నిర్వహించిన వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవంలో స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మరాజు పాల్గొని ఆయన మాట్లాడుతూ దైవం మీద భక్తి పెంపొందించినట్లయితే చెడు అలవాట్లకు దూరంగా ఉండొచ్చని ఆయన సూచించారు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. టెర్రరిజం జిహాద్, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, టైటిల్ జిహాద్, ఫుడ్ జిహాద్, స్మోక్ జిహాద్, టెర్రర్ జిహాద్, హారర్ జిహాద్ ప్రపంచంలో అన్ని దేశాల్లో 2 జిహాదులు మాత్రమే అమల్లో ఉన్నప్పటికీ భారతదేశంలో ప్రతి జిహాద్ అమల్లో ఉందని బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షుడు నాడం నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బజరంగ్ దళ్, హిందూ చైతన్య వేదిక సంయుక్తంగా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వినతి పత్రం అందజేశారు. టెర్రరిజం జిహాద్ ప్రధాని నరేంద్ర మోడీ అణిచివేసినప్పటికీ లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ ఈ 2 దేశంలో పల్లెటూరు దాకా చేరుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ అంటే అమాయకపు హిందూ ఆడపిల్లల్ని, పెళ్లైన పెద్దవారిని స్నేహం పరుతూ దగ్గరై మత్తిచ్చి వాళ్ళకి ముద్దు పెట్టుకుంటున్నట్లుగా, కౌగిలించుకుంటున్నట్లుగా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని చెప్పి భయపెట్టి లోబరుచుకుని వారిని శారీరకంగా హింసించడం, వారి దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు లాక్కోవడం, వారి ఇంట్లో ఉన్న మగవారిని చంపడం ఇలాంటివన్నీ చేస్తూ భారతీయ ప్రజల మీద ప్రమాదకరంగా జిహాద్ చేస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ జిహాద్ ప్రమాదకరమైంది. తినే ఆహార పదార్థాల్లో ఉమ్మేయటం, మూత్రం పోయటం, పిల్లలు పుట్టకుండా టాబ్లెట్లు కలపడం జిహాదులో భాగంగా చేస్తున్నారన్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న మగవారికి కానీ ఆడవారికి కానీ పిల్లలు పుట్టరు. అందువల్ల భారతీయుల సంతతి తగ్గించే ముఖ్య కారణంతో ఈ జిహాద్ చేస్తున్నారన్నారు. ఇలాంటి జిహాదులు తగ్గుముఖం పట్టాలంటే కఠినమైన చట్టాలు ఉండాలి. వీటి కోసం ప్రత్యేకమైన జిహాద్ పోలీస్ స్టేషన్ భారతదేశం మొత్తం ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా జిహాద్ కోర్టు ఏర్పాటు చేయాలని, జిహాద్ కేసులు ఇరుక్కున్న వాళ్ళకి సముద్రం మధ్యలో జైలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కసారి కనుక ఈ జైల్లో పడితే వెనక్కి రాకుండా చనిపోయేంతకాలం ఆ విధంగానే జైల్లో ఉండడం చేయాలని, ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ జిహాద్ లాగవని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సంయోజక బండారు జ్వాల నరసింహారావు, హిందూ చైతన్య వేదిక సహా సంయోజక వక్కలగడ్డ ప్రసాద్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ట్రెజరర్ మద్దుల వెంకటేశ్వర్లు, బజరంగ్ దళ్ జిల్లా నాయకులు పెరలి కోటి, తాడికొండ శివనాగేశ్వరరావు, కాకుమను శంకర్, ఊసా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో జిహాదులు చాలా నడుస్తున్నాయండి. ముఖ్యంగా వచ్చేటప్పటికి టెర్రరిజం జిహాదు, తర్వాత లవ్ జిహాదు, ల్యాండ్ జిహాదు, ఫుడ్ జిహాదు, టైటిల్ జిహాదు, హర్రర్ జిహాదు, టెర్రర్ జిహాదు, స్మోక్ జిహాదు. నేను 700 మంది జిహాదుల గురించి చెప్పినప్పటికీ ఇంకా 2-3 జిహాదులు ఉన్నాయండి. ప్రపంచంలో వేరే దేశాల్లో 2-3 జిహాదులు అమలు అవుతున్నప్పటికీ భారతదేశంలో ప్రతి జిహాదు లైన్లోనే ఉందండి. ప్రధాని నరేంద్ర మోడీ గారు టెర్రరిజం జిహాదు తొక్కిపడేసినప్పటికీ లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు భారతదేశంలో పల్లెటూరు స్థాయి దాకా వచ్చిందండి. ఇది చాలా ప్రమాదకరమైన స్థాయిలో గంటికలు మోగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే లవ్ జిహాద్, ఏం తెలియని అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేసి
ఆ అమ్మాయి మత్తు ఇచ్చి ఆ అమ్మాయికి ఇలాంటివన్నీ ఫోటోలు తీసి అందరికీ చూపిస్తానని భయపెట్టి ఇది సోషల్ మీడియా అప్లోడ్ చేస్తానని భయపెట్టి ఈ విధంగా జిహాదులు చేస్తున్నారు. లొంగ తీసుకొని అందరికీ చూపిస్తానని చెప్పి ఆ పిల్ల దగ్గర డబ్బులు తీసుకోవటం, ఆస్తులు తీసుకోవటం, అలాగే వాళ్ళకు సంబంధించిన మగవాళ్ళని చంపి పడేయటం ఈ విధంగా చేస్తున్నారండి. ఇదేం పద్ధతి అని చెప్పి అడిగినప్పటికీ వాళ్ళు ఏం మాట వింటలేదు. అట్లాగే ఫుడ్ జిహాదు, భారతదేశంలో ఫుడ్ జిహాదు కూడా చాలా దారుణంగా ఉంది. హిందువులు తినే ఆహారంలో తర్వాత పిల్లలు పట్టుకునే ట్యాబ్లెట్లు కలపడం ఇలాంటివి చేసి పెడుతున్నారు. ఇది చాలా వరకు ప్రభుత్వాలన్నీ కఠిన చర్యలు తీసుకొని ఆపాలి. ఆపకపోతే చాలా ప్రమాదకరమైన స్థాయిలో వెళ్తుంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి అన్ని జిహాదులు ఆపాలి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, అట్లాగే బజరంగ్ దళ్, హిందూ చైతన్య వేదిక, ఎస్ఎస్ఎఫ్ అందరు కలిసి ఒకటి చెప్పేది ఏంటంటే ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు పెట్టాలి ఈ జిహాదుల గురించి, ప్రత్యేకమైన కోర్టు పెట్టాలి ఈ జిహాదుల గురించి, అట్లాగే ప్రత్యేకమైన జైలు పెట్టాలి. ఈ జైలు కూడా సముద్రం మధ్యలో పెట్టాలి. ఒకసారి కనుక జిహాదుల కేసులో కనుక ఇరుక్కుంటే వాడు ఆ సముద్రం మధ్య జైల్లోనే ఉండాలి. అటు నుంచి అటే పోవాలి తప్ప వెనక్కి రాకూడదు. అలాంటి కఠినమైన చట్టాలు కనుక తీసుకుని రాగలిగితే జిహాదులు ఆగుతాయి, లేకపోతే జిహాదులు ఆగో. అలా చేస్తారని ఆశిస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అత్యంత వైభవంగా భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించిన నిర్వాహకులు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలను అధికారులు సత్వరమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి జ్యోతికుమార్. ఆక్వా రైతులకు విద్యుత్ 1.50 పైసలకు యూనిట్ అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల గాంధీ భగవాన్ దాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.